If you don't mind, can I ask you one question? Yes. చేతిలో ఆ బాల్ ఏంటి మీకు అంత 24 గంటలు మీ చేతిలో ఏదో ఒకటి ఉండాలేమో అని డౌట్ వస్తుంది, కరెక్టేనా? అంటే నేను ఆబ్వియస్లీ క్రికెట్ ఆడేవాడిని. ఐ యూస్ టు బి అ స్పోర్ట్స్మెన్. సో అండ్ పైగా బౌలర్ని. సో బాల్ అనేది అలవాటే. ఎప్పుడు ఇంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ పైగా ఈ మధ్యలో కొడుకు పుట్టిన తర్వాత అంటే వాటితో ఎక్కువగా బాల్స్తో ఆడుతున్నాను. బాల్, బ్యాట్, టాయ్స్తో. అసలు మీరు నమ్ముతారా మీరు ఫాదర్ అయ్యారంటే? ఎందుకు నమ్మరండి? ఇందాకే కదా మీరు చెప్పింది దట్ ఐ లుక్ మెచ్యూర్ అని. మెచ్యూర్ అయినందు మాత్రాన ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళు రేపట్లో చేసుకోవట్లేదు. బట్ మిగతా వాళ్ళకన్నా కూడా మీరు చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నారు కంపారిటివ్లీ. ఎర్లీగా ఐ డోంట్ నో, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను చాలా తొందరపడి అంటే చాలా తొందరగా చేసుకున్నాను. అంటే ఐ ప్రాబబ్లీ ఫెల్ట్ ఇంకొంచెం టైం ఉండిందేమో అనిపించింది అది చేసుకున్న వెంటనే. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఆ పర్స్పెక్టివ్ మారింది. బికాజ్ ఐ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ నౌ, బ్యూటిఫుల్ వైఫ్, బ్యూటిఫుల్ బేబీ, అండ్ ఐఎమ్ బ్లెస్డ్. మీ అబ్బాయి కోసం మీరు ఒక ఫ్యామిలీ సాంగ్ ప్రిపేర్ చేసి మరి ఐ థింక్ యూ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ లైఫ్ ఎ లాట్ కదా ఫాదర్ అని. అంటే సో బేసిక్గా అందరి లైఫ్లో వెరీ వెరీ స్టేజెస్ వస్తాయి కదండి. సో కాలేజ్ ఫేజ్ అయిపోయింది, యూనో యాంగ్రీ రిబెల్ స్టేజ్ అయిపోయింది. మెల్లిమెల్లిగా ఐ థింక్ ఐవ్ స్టెప్డ్ ఇన్ టు దట్ స్టేజ్ వేర్ ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ప్రతి స్టేజ్ని కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్టేజ్ని కూడా ఐఎమ్ హ్యావింగ్ బ్లాస్ట్. సో అయితే యాంగ్రీ స్టేజ్ దాటి వచ్చారు. 100% అందరికి ఉంటుంది కదండి. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది అందరి లైఫ్లో ఒక పాయింట్లో వస్తుందన్నమాట. అది నా mid-20s వచ్చింది అనుకుంటా. జస్ట్ అప్పుడు ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వగానే అప్పుడే నేను క్రికెట్ మానేశాను. సో ఐ వాజ్ లైక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, బికాజ్ ఆబ్వియస్లీ ఇనిషియల్ డేస్లో కొంచెం స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. అంటే నేను ఇండస్ట్రీలో అవుట్ సైడర్ని, లోపల కాంటాక్ట్స్ ఏం లేవు. సో సినిమాలు కూడా రావటం అనేది అంత it was not very easy. It was not very easy. So I had to wait patiently for my time. అంటే క్రికెట్లో ఒక మంచి టాలెంటెడ్గా మీరు ప్రూవ్ చేసుకున్నారు చాలా సార్లు. అటువైపు పూర్తి స్థాయిలో వెళ్లకుండా ఇటు మూవీ వైపు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? సో బేసిక్గా నాకు చాలా కష్టం అనిపించిందండి క్రికెట్. అంటే 12 years స్ట్రగుల్ చేశాను. స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ కాదు కానీ బట్ హార్డ్ వర్క్ చేశాను. బట్ ఆ రిజల్ట్ అనేది కొంచెం టైం తీసుకుంటా ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు కూడా కొన్ని ఇంజురీస్ ఉండిందనమాట ఆ టైంలో. సో నాకు అప్పట్లో అనిపించింది ఏంటంటే సినిమాలు వచ్చాయి, ఐ వాజ్ లైకింగ్ ద హోల్ చేంజ్, షిఫ్ట్ ఇన్ ప్రొఫెషన్. బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న డౌట్ కూడా ఉండిందనమాట. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అన్నది ఒక చిన్న డౌట్ ఉండింది. బట్ మెల్లిమెల్లిగా నేను హ్యాపీ డేస్ 2007లో చేశాను. ఇట్స్ నౌ 2018. సో 10 years కంప్లీట్ చేశాను ఇండస్ట్రీలో. సో దట్స్ అ మ్యాసివ్ అచీవ్మెంట్. సో ప్రధాన కారణం అంటే ఐ థింక్ ఒక రకంగా చూస్తే క్రికెట్లో నేను ఏదైతే అనుకున్నానో అది అవ్వలేదు. నాకు ఇందులో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆ స్ట్రగుల్ కాసేపు ఆపేసి కొంచెం కంపారిటివ్లీ కాంపిటీషన్ తక్కువ ఉంది సినిమాల్లో వెన్ కంపేర్డ్ టు క్రికెట్. క్రికెట్ అంటే ఆబ్వియస్లీ 11 players ఛాన్స్ దొరుకుతుంది. బట్ అది నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను రివైండ్ చేసి ఇప్పుడు నేను అనలైజ్ చేస్తే ఇవన్నీ ఈ ఆలోచనలు వస్తున్నాయి. బట్ ఆ టైంలో యాక్చువల్లీ ఒక డైరీ మెయింటైన్ చేయాల్సింది, తప్పు చేశాను. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు? అప్పుడప్పుడు ఐ రికార్డ్ మై థాట్స్. ఎస్. ఓకే. యా. అంటే తొందరగా సెటిల్ అవ్వాలి అనేది మీ మోస్ట్ ప్రాబ్లీ మీ మైండ్లో ఉంటుంది. సెటిల్ అవడం అనేది ఇట్స్ అ వెరీ రిలేటివ్ టర్మ్. అంటే ఇప్పుడు నాకు 100 rupees ఉందనుకోండి, 1000 rupees ఉంటే సెటిల్ అయినట్టు అని అనుకుంటాం. 1000 rupees వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్, 10,000 వస్తే బాగుంటుంది అనుకుంటాం. సో దీనికి సెటిల్ అనే వర్డ్కి దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినిషన్. అందులో మీ విషయంలో ఏంటంటే ఫైనాన్షియలీ మీరు చాలా స్ట్రాంగ్, మీ పేరెంట్స్ కానీ
చాలా మంది అనుకుంటారు అంటే దట్ అంత స్ట్రగుల్డ్ లైఫ్ అయితే కాదు. స్ట్రగుల్ లైఫ్ అయితే కాదు కానీ బట్ కంపారిటివ్లీ నేను అంటే ఒక అబవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో దట్ వాజ్ నెవర్ అ ప్రాబ్లమ్. బట్ నేను లాస్ట్ 7-8 yearsగా నేను మా పేరెంట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు నేను ఫైనాన్షియలీ. సో ఐ హ్యావ్ బిన్ ఆన్ మై ఓన్ అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో నిజంగా అబ్బాయిలు నేర్చుకోవాలండి కదా, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అంటే అబ్బాయిలకి చాలా గిల్టీగా ఉంటుంది. 100%. అంటే మన ఇండియన్ సిస్టంలో అలా ఉందన్నమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. దానికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఆ సిస్టమ్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ వాల్యూస్ పక్కన పెడితే ఫ్యామిలీ మీద డిపెండెన్సీ కూడా వచ్చేస్తుంది. ఆ ఫ్యామిలీ వాల్యూస్ అన్నదాన్ని క్రచ్గా వాడుకోవడం అనేది తప్పు. అదొక ఎక్స్క్యూజ్గా వాడటం అనేది తప్పు. బట్ ఐ థింక్ పీపుల్ షుడ్ బీ ఇండిపెండెంట్. బట్ అందరికీ వేరే వేరే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్. సో నా సర్కమ్స్టాన్సెస్ గురించి నేను మాట్లాడగలను కానీ వేరే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ గురించి నేను మాట్లాడలేను. అంటే నాన్నగారు బిజినెస్ సైడ్ ఉన్నారు కదా. అవును. అంటే యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బిజినెస్ చూస్తున్నారు. మీరు అటువైపు కూడా వెళ్ళడానికి అంటే ఇష్టపడలేదా, లేకపోతే మీకు నచ్చలేదా అటు సైడ్ వెళ్ళడానికి? ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. అంటే బిజినెస్ సైడ్ వెళ్ళడం అనేది ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలగలేదు. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు బిజినెస్ చేద్దాం అని ఒక ఐడియా వచ్చింది కానీ ఆ టైంలో నాకు ఎప్పుడు మా ఫాదర్ బిజినెస్ చూసుకుందాం అనే థాట్ ఎప్పుడు రాలేదు. సో క్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఫిల్మ్స్. అండ్ ఫాదర్ బిజినెస్ కాకుండా నేను వేరే బిజినెస్ అటెంప్ట్స్ చేశాను కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్లో ఇంకో బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ గోస్ వెల్.